పార్టీ న్యూస్. ఏలూరు జిల్లాలో తల్లి కూతుళ్ల హత్య కేసును ఛేదించారు పోలీసులు. మృతుల దగ్గర బంధువు శిరీష్ అనే మరో ఇద్దరితో కలిసి హత్య చేస్తున్నట్లు నిర్ధారించారు. ప్రధాన నిందితురాలు శిరీష వ్యక్తిగత కక్షలతోనే ఉద్దేశపూర్వకంగానే ఈ ఘాతకానికి పాల్పడిందన్నారు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. శిరీష తనతో పాటు ప్రసాద్, ఆశా దర్గాలతో పాటు తల్లి కూతుళ్లను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసిందన్నారు. అనంతరం బంగారం, నగదుతో పరారయ్యారన్నారు. జంట హత్యల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళల జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. మనతో ఎస్పీ కొమ్మికిషోర్ ఉన్నారు. సరే, ఏంటి ఈ మహిళల్లో అందులో ఒక ఆమె అందురాలు ఇంత దారుణంగా హత్య చేసిన వాళ్ళు ఎవరు, ఎట్లా ఈ కేసును ఛేదించారు? ఆమె స్నేహితురాలే ఆమెను హత్య చేసింది. ఆమెతోటి ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్న ఆమె మీద గ్రడ్జ్ డెవలప్ చేసుకొని ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అవ్వడానికి, వాళ్ళ భర్త ఆమెని వదిలేయడానికి, భర్త కొట్టడానికి, తర్వాత కుటుంబంలో చోట్లేకపోవడానికి ఈమె చెప్పిన చెడు మాటలే కారణమని ఆమె బలంగా విశ్వసించింది. అంతేకాకుండా ఆమె దగ్గర ₹1,00,000 అప్పు కూడా తీసుకున్నారు వీళ్ళు మృతురాల దగ్గర నుంచి. వీళ్ళని అడ్డు తొలగించుకుంటే ఇంకా అప్పు కూడా అవసరం లేదు కాబట్టి దాని నుంచి కూడా బయటపడవచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ కూడా వాళ్ళ కో-కాన్స్పిరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముందు నుంచి అవగాహన చేసుకుని యూట్యూబ్ వీడియోస్ చూడడం కావచ్చు, స్థలాన్ని ఎంచుకోవడం కావచ్చు, టైంని ఎంచుకోవడం కావచ్చు, పౌర్ణమి రోజు ఎంచుకోవడం కావచ్చు, ఆ స్థలం కొంచెం రోడ్డుకి దూరంగా ఒక 30-40 మీటర్ల దూరానికి ఎంచుకోవడం కావచ్చు, వాళ్ళని ప్లాన్గా చేసుకొని అక్కడి నుంచి నడిపించుకొని తీసుకుపోవడం కావచ్చు, ఏదైనా వెహికల్ ఎక్కితే మళ్ళీ ఎవరికైనా తెలుస్తుందని అక్కడి నుంచి నడిపించుకొని తీసుకుపోవడం కావచ్చు, మొహానికి మాస్క్ కట్టుకోవడం కావచ్చు, ఇట్లా చాలా ప్లాన్డ్గా ఆమె చాలా ద్వేషం పెంచుకుంది వీళ్ళ మీద. బాగా నమ్మిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు కూడా ఈజీగా మోసపోయారు. ఆసు దుర్గా అనే మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. ఆమె ప్రమేయం ఎంతవరకు ఉంది? ఈ ప్రసాద్ కానీ శిరీషకి కోఆపరేట్ చేయడం? ఆమె కూడా ముందు నుంచి ఈమెకి తెలుసు, ఈమె షేర్ చేసుకోవడం జరిగింది. ఎలా చంపాలని వచ్చినప్పుడు ఒక ఐడియా వచ్చి గుళికలు కలిపితే వాళ్ళు పాయిజన్కి చనిపోవచ్చు, లేకపోతే స్లో డౌన్ అయిపోవచ్చు తర్వాత అనే ప్లాన్. ఆ గుళికలు కలపడంలో, ఆ గుళికలు కొనడంలో, వీటన్నిటిలో ఆమె సహకరించింది. మే 29న హత్య జరిగితే వితిన్ 2 డేస్లో అంటే అంత డీకంపోజ్ అయిపోయే వరకు బాడీస్ వెళ్ళిపోయాయి. అంటే వీరు ఇంకేమైనా వాడుంటారా, లేకపోతే హత్యకు ఎటువంటి ఆయుధాలు ఉపయోగించారు? డీకంపోజ్ అనేది న్యాచురల్గా అవుతుంది. అందులోనూ అది ఒక వ్యవసాయ క్షేత్రం లాంటి ప్లేస్ కాబట్టి అక్కడ ఇన్సెక్ట్స్, బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ డీకంపోజిషన్ అనేది న్యాచురల్గానే జరిగింది. ప్లస్ తర్వాత తల మీద, బండ మీద కొట్టడం వల్ల ఫాస్ట్గా అయింది. ఒకవేళ నార్మల్ బాడీ అంటే అంత త్వరగా డీకంపోజ్ అయి ఉండదు. బ్లేడ్ తోటి కట్ చేయడము, తల మీద కొట్టడం వల్ల ఫాస్ట్గా డీకంపోజ్ అయింది. వీళ్ళు దోబచర్లో దిగిన తర్వాత ఎవరైతే హత్యకు ప్రణాళిక చేశారో నిందితులు, వాళ్ళే అక్కడికి తీసుకెళ్లారా, లేదా నిర్మానుష్య ప్రదేశానికి ఈ బ్లైండ్ అంటే దివ్యాంగురాల్ని, ఆమె తల్లిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? వీళ్ళు ముందుగానే కమ్యూనికేట్ చేసుకున్నారు ప్లేసు. దూబచర్లలో వాళ్ళు దిగి ఇటువైపుగా నడుచుకొని రమ్మని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నారు. మధ్యలో దారిలో ఏమో కలిసింది. ముగ్గురు నడుచుకొని నమ్మించుకొని తీసుకొచ్చారు. డబ్బులు ఇస్తాము వెనక్కి అని చెప్పడం ఒకటి, మందు తాగుతామన్న 2 కారణాలు ఉన్నాయి. జనరల్గా ఇంతకుముందు కూడా వీళ్ళు అలా కలిసేవాళ్ళు కాబట్టి అంత సస్పెక్ట్ చేయలేదు వాళ్ళు. ఆ ప్లేస్ అయితే బాగుంటుందని చెప్పి ఏమో సజెస్ట్ చేసింది. అది నమ్మి వాళ్ళిద్దరు వచ్చారు. మద్యంలో గుళికలు కలిపారంటున్నారు. అంటే చనిపోయే ముందు మీరు మద్యం తీసుకున్నారా? అంటే ఆ ప్రభావంతో చనిపోయారా, లేకపోతే బ్లేడ్తో కోయటం వల్ల దేంతో వారు చనిపోయారని ప్రాథమికంగా మీరు అంచనా వేస్తున్నారు? పోస్ట్మార్టం రిపోర్ట్ని బట్టి బ్లేడ్తో కోసారు, తల మీద బండ పెట్టి కొట్టారు. అవి కూడా కొట్టడం ఎందుకు జరిగింది? గుళికలతోటి చనిపోకపోవడం వల్ల నెక్స్ట్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు. ఇవి కూడా వాళ్ళు ఏం చేశారు అన్నది మనం బాటిల్ సీజ్ చేయడం జరిగింది. ఆ గుళికల పాయిజన్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. FSLకి వాటికి పంపించున్నాము. నెక్స్ట్ ఈ కత్తితోటి ఘాట్లు ఇవన్నీ మనకి డైరెక్ట్గా కనపడుతున్నాయి. దాంట్లో నెత్తి మీద బండతో కొట్టడం కూడా జరిగింది. బండను కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా కేసు ఛేదించడానికి మీకు కలిసి వచ్చిన అంశాలు ఏంటి? మెయిన్గా తోడ్పడిన అంశాలు ఏంటి? ప్రధానంగా కలిసి వచ్చింది ఏమంటే మా ఏలూరు టీం ఒక క్విక్ యాక్షన్. అక్కడ బాడీ ఉందని తెలియగానే నిమిషాల్లో అక్కడికి రీచ్ అయ్యారు. రీచ్ అయ్యి ఆ క్రైమ్ సీన్ అంతటిని కార్డన్ చేసుకొని ఏ ఒక్క ఎవిడెన్స్ పోకుండా చూసుకున్నారు. జిల్లా మొత్తం 4-5 టీమ్స్ డివైడ్ అయిపోయి ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అన్ని యాంగిల్స్, బయట వాళ్ళు ఎవరైనా చంపుంటారా, ఎవరైనా విటులు వచ్చారా, కాండం ప్యాకెట్ దొరికింది కాబట్టి, లేకపోతే ఈమె మీద ఎవరికి గ్రడ్జ్ ఉంది, వాళ్ళని CCTV కెమెరాస్ ఏలూరు నుంచి మొత్తం ఏలూరులో కొన్ని టీమ్స్ పనిచేసాయి, దూబచర్లలో కొన్ని టీమ్స్ వెళ్ళాయి, తర్వాత చేబ్రోల్లో వెరిఫై చేశారు, తాడేపల్లిగూడెం వరకు వెళ్లాల్సి వచ్చింది. ఈ మద్యం బాటిల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవడం, ఆమె ఉండడము, అట్లా మల్టిపుల్ టీమ్స్ ఎట్ వన్స్ చెక్ చేయడము. తర్వాత ముఖ్యంగా CCTV కెమెరాస్. ఈ CCTV కెమెరాస్ అనేవి దొరకవు అనుకున్న ప్లేస్లో కూడా మనం వాళ్ళు ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసుకోవడము వల్ల మనకి అక్కడ అలాంటి ప్లేసెస్లో కూడా CCTVs పెట్టుకున్నారు.
అలాంటి ప్లేస్లో కూడా మనకి సీసీటీవీస్ దొరికాయి అండ్ ఇంచు మనం ప్రతి ఎవ్రీ మూమెంట్ సీసీటీవీలో క్యాప్చర్ చేసుకోగలిగాము. సీసీటీవీస్ వల్ల ఈ కేసు మేజర్గా క్రాక్ అయింది. తర్వాత మళ్ళీ మనం కంప్లీట్ ఎవిడెన్స్ వన్స్ మనకి డైరెక్షన్ దొరికినాక మిగిలిన ఎవిడెన్స్ అంతా దొరికింది. అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ జంట హత్య కేసుకి సంబంధించి పోలీసులు త్వరితగతినే కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. తెలిసిన వారు పిలిచారని నిర్మానుష్య ప్రదేశానికి వెళితే ఆ తెలిసిన వారే నమ్మించి అత్యంత దారుణంగా తల్లి కూతురు దివ్యాంగురాలు అయినా కూడా డబ్బు ఎగ్గొట్టాలి, తీసుకున్న అప్పు ఎగ్గొట్టాలి, అట్లాగే కొంత తన గురించి దుష్ప్రచారం చేశారని ఇటు పొనమాల శిరీష కానీ ఆశు దుర్గా వారికి ప్రసాద్ మొత్తం ఇద్దరు మహిళలు ఒక మగ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి బంగారు మంగళసూత్రంతో పాటుగా చెవి కమ్మెలు, వెండి పట్టీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరితగతిన కేసు ఛేదించడానికి ప్రయత్నించినటువంటి ఈ టీంలుగా పనిచేసిన పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మికిషోర్ అభినందనలు తెలియజేస్తూ రివార్డులు కూడా అందించడం జరిగింది. కెమెరామెన్ బాగిరస్తు సాగర్ బిగ్ టీవీ ఏలూరు నుండి.